హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బోనీ టాక్స్. చూస్తున్నారు కదా, నేనైతే గులాబ్ జాములు చేద్దాం అనుకుంటున్నానండి. నేను ఇంకా బ్రాండ్ వచ్చేసేపటికి ఆశీర్వాద్ అయితే తీసుకున్నాను అనమాట. బై 1 గెట్ 1 ఫ్రీలో. నేను ఈ కప్పుతో చెప్తున్నాను అనమాట కొలతలు. ఒక కప్పు అయితే తీసుకున్నాను. ఇంకా మిగతావి కొంచెం కొంచెం కాచి చల్లార్చిన పాలు అయితే పోసుకుంటూ కలపాలండి, ఎందుకంటే సాఫ్ట్గా వస్తుంది అనమాట. ఇంక ఇలా పెట్టేసుకున్నాక 5 మినిట్స్ అనేది రెస్ట్ ఇచ్చేద్దాము. ఇంకా ఈ కప్పుతో అయితే నేను షుగర్ని అయితే తీసుకుంటున్నానండి, 1.5 కప్పు. ఇంకా అదే కప్తో 2 కప్స్ ఆఫ్ వాటర్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. గోవామృతంతో మనం ఇలాగ ఉండలు క్రాకర్స్ లేకుండా కలుపుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్మూత్గా డీల్ చేసుకున్నట్టు చేసుకోవాలని ఈ విధంగా చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఒక్కొక్కటి మిగతా పిండిని కూడా మనమైతే చేసేసుకుందాము. ఫైనల్గా అయితే నేనైతే చేసేసానండి. ఇంక లాస్ట్లో ఇవన్నీ అనేది ఇలా చేశానమాట, ఎందుకో చేయాలనిపించింది. ఇంకా కాగిన నూనెలో ఇలాగ వేసేసుకుందాం అన్నీ. ఇంకా స్టవ్ అనేది సిమ్లోనే ఉంచాలండి, ఎందుకంటే లోపల ఉడుకుతాయి బాగా. ఇంకా ఈ ఉడికిన వాటిని పాకం పట్టిన వాటిలో వేసేయడమే. అంతే, గులాబ్ జాములు రెడీ అండి. బాయ్.